హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే లలిత అమ్మవారి పూజ వీడియో పెట్టానండి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన రోజు పూజ అయితే మ్యూజిక్తో అప్లోడ్ చేశాను. ఆ రోజు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఈరోజు అయితే అమ్మవారి పూజది మళ్ళీ అంటే శుక్రవారం చేసిన పూజది నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నానండి. ముందుగా అయితే అమ్మవారికి ముందు అలంకరించుకొని దీపాలు అన్నీ సిద్ధం చేసుకున్నాను. నేను వేరుగా కిందన ఒక కబోర్డ్ లాంటి పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకుని అనుకున్నాను. ఎందుకంటే దేవుడి కబోర్డ్లో చాలదు కదా, మళ్ళీ కబోర్డ్ చిన్నదని. అది ఇవన్నీ సిద్ధం చేసుకున్నానండి. అమ్మవారికి పువ్వులతో చక్కగా అలంకరించుకున్నాను, ఎర్రని మందార పువ్వులతో. చాలా సింపుల్గా బాగా జరిగిందండి పూజ. నేనైతే 5 రోజులే చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఉగాది రోజు అవ్వలేదు. నేను అభిషేకం చేస్తాను కదా, అందుకోసమని నేను ఈ శుక్రవారం మహాలక్ష్మి అభిషేకం కోసం ఇవన్నీ సిద్ధం చేసుకున్నానండి. తర్వాత నైవేద్యం కోసము పెసరపప్పు పాయసాన్ని చేశాను. మీలో ఎంతమందికి తెలుసు పెసరపప్పు పాయసం? చాలా ఈజీగా చేసుకునే నైవేద్యం అండి. అంటే ఆవు పాలను బాగా మరిగించుకొని చక్కగా అందులో పెసరపప్పు కడిగేసి వేసుకొని ఉడికాక బెల్లాన్ని వేసుకొని ఆపేసుకోండి. కొంచెం ఆవు నెయ్యి వేసుకొని సరిపోతుంది. అయితే ఇక్కడ జవాది పొడి చూపిస్తున్నాను. అమ్మవారికి అభిషేకం చేసే వాటర్ ఉంటుంది కదా, మంచినీరు, అందులో వేసి అంటే అభిషేకం చేద్దాను. అమ్మవారికి సుగంధభరితమైన అంటే ఇష్టం కదండి. జవాది పొడి మంచి వాసన అనేది వస్తుంది. తర్వాత యాలక్కాయలు కూడా మనం దేవుడి కబోర్డ్లో పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. అయితే ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక అమ్మవారికి ఫస్ట్ అయితే కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటున్నానండి. నేనైతే ఏకహారతి వెలిగిస్తాను, ఒక్కొక్కసారి అగరబత్తీలతో కూడా వెలిగిస్తాను. ఎందుకంటే చేతులు అగ్గిపుల్లలతో వెలిగించేటప్పుడు కాలుతాయని ఇది పెట్టారని నేను అనుకుంటాను. తర్వాత అమ్మవారిని ఫస్ట్ రోజు నేను లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాను. అంటే కామాక్షి మనకి లలిత అమ్మవారి విగ్రహం నా దగ్గర లేదండి. ఫోటోలు పెట్టుకొని లక్ష్మీ అమ్మవారినే లలిత అమ్మవారికి పెట్టుకున్నాను. తర్వాత ఒక బుజ్జి గణపతిని పెట్టుకున్నానండి, పసుపు గణపతి కింద. అంటే విఘ్నాలు లేకుండా మంచిగా పూజ జరగాలని కోరుకుంటూ, అలాగే విఘ్నాలు లేకుండా చక్కగా బాగా జరిగిందండి పూజ. నేను ఫస్ట్ రోజు వీడియో పెట్టింది కూడా చక్కగా పూజ అంతా వీడియో తీసి అప్లోడ్ చేశానండి. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, మ్యూజిక్తో పెట్టాను. అమ్మవారికి కూడా దీపాలు వెలిగించుకొని తర్వాత ధూపాన్ని సమర్పించుకొని అయితే నేను శ్రీచక్రాన్ని కూడా పెట్టుకున్నాను, నా దగ్గర ఉంది. నేను తిరుపతి వెళ్ళేటప్పుడు శ్రీచక్రము ఒక మహాలక్ష్మి విగ్రహాన్ని కొనుక్కున్నానండి, ఒక 7-8 ఏళ్ళ క్రితం. అప్పుడు నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. పద్మావతి అమ్మవారు గుడి దగ్గరలో ఉన్న అక్కడ షాపుల్లో తీసుకున్నాను అనమాట. బాగుంటుంది అమ్మవారి డీటెయిల్స్. ఇప్పుడు ఆ అమ్మవారికి నేను అభిషేకం చేస్తాను. అభిషేకాన్ని అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి అమ్మవారిది. ఈ అమ్మవారు, నేను ఈ అమ్మవారిని చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని నేను అరసవిల్లిలో కొనుక్కున్నాను. అమ్మవారిని తిరుపతి నుంచి తీసుకొచ్చాను, విష్ణుమూర్తినేమో అరసవిల్లిలో తీసుకున్నాను అనమాట. ఈ సింహాసనం ఉంది కదా, ఆ వెనకాతలు పెడతాను అనమాట. ఎక్కువగా వెండి విగ్రహం ఉంది కదా, యాంటిక్ తిన దగ్గర, ఆ అమ్మవారికి అభిషేకం చేస్తాను. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామికి ముందు పెడతాను అమ్మవారిని. అయితే ఆ అమ్మవారిని లలితాదేవికి ప్రతిష్ఠించుకున్నానని ఈ విగ్రహాన్ని అయితే తీసుకుని, అంటే ఈ అమ్మవారిని తీసుకుని చక్కగా అభిషేకాన్ని తీసుకున్నాను. బాగా అభిషేకం కూడా చాలా బాగా వచ్చింది. అభిషేకం అయ్యాక అంటే మరి ఆ అభిషేకం అంతా ఇందులో చూపించలేదు, నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదని. లాస్ట్లో కొద్దిగా వాటర్తో అభిషేకం చేసుకుంటాం కదా, ఇంకా అన్ని ద్రవ్యాలు అయిపోయాక చేసుకొని అమ్మవారికి మందార పూలు, మా చెట్టు మల్లె పువ్వులు, గుబ్బు పువ్వులు, మీలో ఎంతమందికి తెలుసో తెలియదు, మరి ఆ పువ్వులు కూడా పెట్టుకున్నాను చక్కగా అమ్మవారికి. చాలా సింపుల్గా, మరి ఎక్కువ పువ్వులు కాకుండా నాకు ఎన్ని అవుతాయి అన్ని పెట్టుకున్నానండి. తులసి దళాలు చక్కగా బాగా జరిగిన పూజ. అమ్మవారికి అయితే పైన పూజ చేసుకున్నాను. మనకి శుక్రవారం అంటే కనకదాస స్తోత్రం చదువుతూ చేయొచ్చు, వింటూ చేసుకోవచ్చు అండి. లేదంటే అష్టలక్ష్మి స్తోత్రాలు ఉంటాయి కదా, ఏవి రాకపోయినా అమ్మని మనసులో తలుచుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు అండి. చక్క బాగా జరిగింది. అమ్మవారి వసంత నవరాత్రులు అయితే చక్కగా చేసుకున్నాను. అమ్మ అనుగ్రహం ఉందని అనుకుంటున్నాను. అసలు ఒక్కరోజే చేసుకున్నాం కనీసం అనుకొని పెట్టుకుంటే చక్కగా 5 రోజుల పూజ అయితే నాకు అయిందండి. 9 రోజులు అవ్వలేదు కానీ 5 రోజులు అయింది. ఆ టెంకం మరి ఏర్పడుతుంది కదా. అమ్మవారి లలిత సహస్రనామాలు ఇంట్లోనే చేసుకోవచ్చు, చదువుతూ చేసుకోవచ్చు అండి. చక్కగా అమ్మవారి పూజ అయితే బాగా జరిగింది. అమ్మవారికి కూడా పెసరపప్పు పాయసం నైవేద్యం పెట్టాను. అంటే ఫస్ట్ రోజు నేను పరమాన్నాన్ని చేశానండి. తర్వాత రోజు బెల్లం అంటే వడపప్పు, పానకం,
శ్రీరామనవమి రోజేమో పానకం ఎలాగో నా రాముల వారి పూజ చేస్తాను కదా, అప్పుడు వడపప్పు పానకం రాముల వారితో పాటు అమ్మవారికి కూడా పెట్టుకున్నాను. ఇంకేంటంటే శ్రీచక్రానికి చక్కగా కుంకుమ పూజ చేసుకుంటే మంచిది. ఆ కుంకాన్ని మనం ధరించడానికి తీసుకోవచ్చు. అలాగే అమ్మవారికి కూడా అమ్మవారి అనుగ్రహం అయితే మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ ఈ సంవత్సరం బాగుండాలని, అందులో కొత్త సంవత్సరం ఈ సంవత్సరం అందరూ వాళ్ళు అనుకున్న గోల్స్ ఏవైతే ఉంటాయో అవి పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కూడా చెప్తున్నాను, చాలా రోజులు అయిపోయింది వాయిస్ ఓవర్ ఇచ్చి, అందువల్ల కొంచెం తడబడుతుంది. తర్వాత అమ్మవారికి అయితే చక్కగా ఏర్పడుకొని హారతిని కూడా వేయించుకున్నానండి. ఏంటంటే కర్పూరం అయితే కొంచెము మనకి అది తిప్పేటప్పుడు అది కొంచెం అంటే ఎక్కువగా మంటలా వస్తుంది కదా, అందువల్ల లేదంటే కర్పూరం కూడా ఇచ్చుకోవచ్చండి. ఏకహారతి అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుందని నా ఉద్దేశం. తక్కువ ఇచ్చుకున్నాను. అమ్మవారికి అయితే మొదటి రోజు కామాక్షి దీపాన్ని వెలిగించుకొని ఉంచుకున్నాను. తర్వాత పక్కన ఉన్న దీపాన్ని అయితే మారుస్తూ వచ్చానండి. పెట్టుకున్న రోజు అయితే నేను ఆ పూజ స్టార్ట్ చేసిన రోజు అమ్మవారికి చక్కగా అభిషేకం అది చేసుకొని, అంటే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, చక్కగా చేసుకున్నానండి. అయితే ఇట్లా నేను పూజ కబోర్డ్ కింద చక్కగా ఒక అంటే ఒక కబోర్డ్ లాంటి పెట్టుకుని చక్కగా చేసుకున్నాను. ఈసారి ఏదైనా